రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరి మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కలిసి కూర్చొని చర్చిస్తాము. పసుపు బోర్డు పెట్టేంత వరకే మా యొక్క పార్టీ యొక్క బాధ్యత. ఎందుకంటే ప్రజలకు మేము హామీ ఇచ్చాము. ఈరోజు పసుపు బోర్డు ఆఫీస్ కానీ బోర్డు పెడతా ఉన్నాము. బోర్డు అందరం కలిసి ఒక గవర్నమెంట్గా, నాన్ పొలిటికల్గా ఈ యొక్క బోర్డును రైతులకు ఉపయోగపడే విధంగా, దేశంలో పసుపు ఉత్పత్తి పెరిగే విధంగా, పసుపు ఉత్పత్తి చేసేటువంటి రైతులకు లేకపోతే పసుపుకు సంబంధించినటువంటి వాల్యూ యాడెడ్ చేసేటువంటి అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా, ఇది అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి పేరు తెచ్చే విధంగా మరి భవిష్యత్తులో అందరం కలిసికట్టుగా నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి అని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి నిజామాబాద్ పట్టణ ప్రజలు కూడా వారు చాలా రోజుల నుంచి కూడా స్థానిక పార్లమెంట్ సభ్యులు డి శ్రీనివాస్ గారు వారి యొక్క మీకు అందరికీ తెలుసు, వారు మన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా చివరి దశలో వారు భారతీయ జనతా పార్టీ కూడా చాలా దగ్గరయ్యారు. ముఖ్యంగా మా గౌరవ పార్లమెంటు సభ్యులకు అన్ని రకాలుగా వారి ఆశీస్సులు అందజేసేవారు. వారి యొక్క ప్రథమ వర్ధంతి 29 అదే రోజు వస్తూ ఉంది. కాబట్టి ఆ సందర్భంగా మరి శ్రీ ధర్మపురి అరవింద్ గారు వారి యొక్క విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయము అమిత్ షా గారు చెప్పడం జరిగింది. మీరు అదే రోజు వస్తున్నారు, అదే రోజు వర్ధంతి అవుతుంది, అదే రోజు వారి విగ్రహ ఆవిష్కరణ చేయాలని వారు ముందు నుంచి అనుకున్నారు. కాబట్టి మీరు కూడా వస్తే బాగుంటుంది, మీ చేతుల మీదుగా విగ్రహం ఆవిష్కరిస్తే బాగుంటుందని చెప్పి అడగడం జరిగింది. దానికి పెద్ద మనసుతో మరి అమిత్ షా గారు కూడా అంగీకరించారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన తర్వాత ఏదైతే రైతుల సభ ఉందో, రైతు సభకు వెళ్లేటువంటి మధ్యలో ఆ యొక్క విగ్రహాన్ని కూడా వారు ఆవిష్కరించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.